గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నా కానీ మిమ్మల్ని ఇలా మాలలో దీక్షలో చూసిన తర్వాత నాకు ఇప్పుడు దీక్షకు సంబంధించి అడగాలనిపిస్తోందండి. తప్పకుండా. అసలు ఎందుకు వేసుకోవాలి అయ్యప్ప స్వామి దీక్ష? మాల అనేది ఎందుకు వేసుకోవాలి? ఈ దీక్ష అనేది ఎందుకు తీసుకోవాలి? చాలా వరకు చూస్తున్నాం, ఒకప్పటి కాలంలో ఒక 15-20 సంవత్సరాల క్రిందట అయితే చాలా తక్కువ, ఎక్కడో ఒకరు కనిపించే వాళ్ళు ఇలా నలుపు రంగు దుస్తువులలో దీక్షలో ఉండి. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ చాలా ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప భక్తులు అనేవారు దీక్షలో కనిపిస్తూ ఉండడం చూస్తున్నాం. అంటే చాలా మంది మొక్కుకున్న కోరికలు నెరవేరాయి అని చెప్పి వేస్తుండొచ్చు, ఏదంటే ఏదైనా ఇబ్బంది ఉంది అది బయటపడాలి ఇబ్బంది నుంచి అని వేస్తుండొచ్చు. కానీ అసలు ఏంటి పర్పస్? దీక్ష అనేది ఎందుకు తీసుకోవాలి? నమస్తే అండి. ఇది ఆధ్యాత్మికంగా ఇది చాలా మంచి టాపిక్. మనకు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మీరు ఈ టాపిక్ చెప్పినందుకు ప్రేక్షకులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మన ఆంధ్రులలో మ్యాక్సిమంగా మా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళలో చాలా కొంతమందికి ఒక సంకల్పంతో తీసుకుంటారు దీక్ష. కానీ కొందరు అంటే కేటగరైజ్ చేసామనుకోండి, మరి కొందరు ఏంటిదని అంటే వాళ్ళు వేసారండి, నాకు కూడా ఏమన్నారు, నేను కూడా వేసుకున్నాను మాల అంటారు. అదే వాళ్ళకి తెలియదు ఎందుకు వేసుకుంటున్నామని చెప్పేసి. ఇంకా కొందరు ఉంటారంటే వాళ్ళు ఏంటిదనంటే డ్రింక్స్ మానేయడానికి వేసుకుంటున్నాను అంటే పర్వాలేదండి, అది కూడా దేవుడి చింతనలో 41 days అయినా కానీ ఉండగలుగుతున్నాడు కదా. సో కానీ పర్పస్ అవన్నీ కాకుండా కోరికలు నెరవేరుతుంటాయి. ఆ కోరికల గురించే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధి కోసము మనము అయ్యప్ప స్వామి దీక్ష వేసుకుంటాము. 41 days ఎప్పుడైతే మనము కఠినంగా ఇవన్నీ పాటిస్తామో, నేలపైన పడుకోవడము, అల్పాహారం చేయడము, ఇవన్నీ ఏంటిదంటే శారీరకంగా మానసిక శుద్ధిని కల్పిస్తుంది మనకు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు స్వయం నియంత్రణ అంటే మనకు ఆత్మనిగ్రహాన్ని కూడా ఇచ్చేస్తుంది. ఆత్మనిగ్రహం, స్వయం నియంత్రణ అంటే డైలీ చేసే పనులు చాలా ఉంటాయి కొంతమందికి. అంటే కాఫీలు తాగడము, లేకపోతే కాఫీ ఇప్పుడు కూడా తాగొచ్చులేండి, కానీ జనరల్గా చెప్పాలంటే ఏదో ఒకటి నమ్ములతో జర్దా తినడము, సిగరెట్ తాగడము, మందు కొట్టడము, ఇవన్నీ 41 days 80% అవన్నిటినీ కంట్రోల్ చేయగలిగాలి వాళ్ళు. ఆ రకంగా స్వయం నియంత్రణ అనేది కూడా జరిగి అలాగే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంతమంది కొన్ని దురలవాట్లను మానేసి అంటే మంచి అలవాట్లను కొనసాగించవచ్చు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో మంచి అలవాట్లు అని అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవడము, 4 o'clockకి సన్నీళ్ళ స్నానం చేయడము, పడుకోవడము, తిండి మీద కంట్రోల్, అండ్ ఇవన్నీ అందరికీ తెలిసిన. అయ్యప్ప స్వామి దీక్షలో కోపం రాకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, అంటే చాలా కఠినంగా మనము మిగలవాల్సి వస్తుంది. అదే కాకుండా సమానత్వాన్ని మనం నేర్చుకుంటాం, సమానత్వ భావాన్ని. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష జనరల్గా మనం ఏంటిదనంటే గుళ్ళల్లో ఒక 10-20 మంది స్వాములతో పాటు మనం ఉండడము, ఆ సామూహికంగా సమానత్వం అనేది కూడా మనకు నేర్చుకుంటాము. ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది యాత్రకు కూడా సంసిద్ధం చేస్తుంది. మనకు చెప్పులు లేకుండా నడవడానికి ఒక రీజన్ అనేది, అక్కడ చాలా రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి మేడం. అక్కడ నడవాలంటే చాలా ఇది అనిపిస్తుంది. సో ఈ చెప్పులు లేకుండా మనం ఒక 41 days నడవడం అనేది అలవాటు చేసుకోవడం అనేది, అండ్ చలిగా మనం చన్నీళ్ళ స్నానము, అక్కడ వేరే నీళ్ళు అయితే ఉండేవి కదా మనకు, దాని గురించి అని చెప్పి అన్నిటికీ అక్కడ వెళ్ళడానికి మనము సంసిద్ధం చేసుకుంటున్నాము ఇక్కడ ఉండి. అట్లాగే మనకు భక్తి, త్యాగబలం, త్యాగము ఇవి కూడా నేర్చుకుంటున్నాం మనము. ఈ అయ్యప్ప స్వామి దీక్షలో అసలు ఏంటిదని అంటే ఒక సామాన్యుడిగా, అంటే ఎంత కోటీశ్వరుడు అయినా కానీ సామాన్యుడిగా బతకడము అలా నేర్చుకునే పద్ధతి. ఇంకోటి మనకు ఎవరైనా పిలిచినప్పుడు మనము లంచ్కి వెళ్తుంటాం, లంచ్ అనము మనము భిక్ష అని అంటాం.
ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా వెళ్ళి భిక్షనే తినాలి ఇంటికి వెళ్ళేసి. సో భిక్షనే చేయడము ఇది మంచిదన్నమాట. ఈ దీక్ష అనేది ఈ వీటికే కాకుండా ఒక సంకల్పం నెరవేరడానికి తీసుకుంటే మాత్రము నిజంగా చాలా మందికి సంకల్పం నెరవేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టే మనకు భక్తులు కూడా పెరుగుతున్నారు. మనకు ప్రతి సంవత్సరం భక్తులు పెరగడానికి రీజన్ ఏంటిదంటే ఇది జరగడం. సెకండ్ థింగ్, మనకు ప్రాక్టికల్గా నేను చూసింది ఏంటిదనంటే ఇందులో కోపము ఇవన్నీ చాలా భయంకరంగా ఏదైనా నెగటివ్ చేస్తే మాత్రము అక్కడ మనము కొండ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తాయి. దిస్ ఈస్ ప్రాక్టికల్లీ ఎవ్రీబడి హ్యాస్ ఫేస్డ్. ఈవెన్ నాది ఇది 22nd ఇయర్, 22nd ఇయర్. సో దీంట్లో కూడా నేను ఒకసారి నేను ఒక బాగా కోపము గొడవలు అవి పెట్టుకొని వెళ్తే అక్కడ అడుగు తీసి అడుగు వేయలేం మనం, అంత ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ఓన్లీ స్వామి శరణమయ్యప్ప అనుకుంటా మనం ఈ కళ్ళల్లో ఏడ్చుకుంటా మనం పోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమన్నా తప్పులు చేస్తే మాత్రం గ్యారంటీ పనిష్మెంట్ అనేది అక్కడ కొండ ఎక్కేటప్పుడు మాత్రం పనిష్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు తప్పులు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది డెఫినెట్ గా నేను చూసాను. అసలు ఏంటి సాధారణంగా తప్పులు అంటే ఇది అయ్యప్ప స్వామిది ఏంటిదంటే మేడం, తాంత్రికంగా పూజలు జరుగుతుంటాయి. తాంత్రికం అనేది చాలా పవర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం వేసుకునేది కూడా బ్లాక్ డ్రెస్. ఈ బ్లాక్ డ్రెస్కి ఈవెన్ అఘోరాలు కూడా బ్లాక్ డ్రెస్ వేస్తారు, మీకు తెలుసు అనుకుంటాను. అండ్ ఈ బ్లాక్ డ్రెస్ మనం వేయడానికి ఏంటిదంటే శనిని శాంతించడానికి అని చెప్పి మనం వేస్తుంటాం. ఓకే, సో దీంట్లో మనకు మళ్ళీ దీక్షలు అంటే వేరే దీక్షలు కూడా ఉన్నాయి. అమ్మవారి దీక్షలు ఉంది, శివుడి దీక్ష ఉంది, ఎన్నో దీక్షలు తీసుకోవచ్చు. అయ్యప్ప స్వామి దీక్ష మాత్రము తీసుకుంటే మాత్రము కఠినంగా కంపల్సరిగా అన్ని నియమాలు పాటించాలి. అయితే ఇది మనము అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు అని చెప్పి మనము అనుకున్నాం. సో ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటిదంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే ముందు డెఫినెట్గా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి. పెళ్ళి అయితే భార్య పర్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళ అంగీకారం లేనిదే వేయకూడదు. ఓకే, వాళ్ళకు ముందు చెప్పాలి నేను ఇలా వేసుకుంటున్నాను అని చెప్పి. దాని తర్వాత ఎప్పుడైతే అండ్ పెళ్ళి అయిన వాళ్ళు మాత్రము ఒక రూమ్ సపరేట్గా ఉండి అసలు అటాచ్మెంట్ అంటే టచ్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే పెళ్ళైన వాళ్ళు మాత్రము అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే హాయిగా వేరే అయ్యప్ప స్వాములతో గుడిలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో దీంట్లో అయ్యప్ప స్వామిలో ఏంటిదంటే శుచి శుభ్రత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఇంట్లో వైఫ్తో ఉండడము, ఇది చేయకూడదు దాంట్లో ఇంట్లో వైఫ్తో ఉండడము, లేకపోతే ఇట్లా ఫంక్షన్లలో వెళ్ళడము, ఇవన్నీ మనసును చలిస్తుంది అనమాట. ఇప్పుడు వైఫ్తో కలవద్దు మాట్లాడొద్దు అని ఎందుకు అని అనుకుంటాము. ఇప్పుడు కొంతమంది అంటారు అసలు మా ఇంటికే రావట్లేదు అని. అంటే ఆయన అంత నిష్టగా పాటిస్తున్నాడు. చాలామంది ఇంటికి కూడా వెళ్ళరు, ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఇంటికి కూడా వెళ్ళరు. సో దీని లోపల ఫస్ట్ మనం అయ్యప్ప స్వామి దీక్షలో చేయకూడని పనులు ఏంటిదంటే ఇంట్లో మాల వేసుకుంటే మాత్రము వైఫ్ ఉంటే మాత్రమే వేసుకోకుండా వేరే సపరేట్ రూమ్లో ఉండడం బెటర్. ఓకే, ఇది తెలిసిన విషయం ఏంటిదంటే మద్యము, మాంసము, ధూమ్రపానము ఇవన్నీ తప్పకుండా మానేయడం. అహంకారము, కోపము అసలు ప్రదర్శించకూడదు దీని లోపల. అశ్లీల మాటలు, అబద్ధాలు ఇవి కూడా మనం చేయకూడని. అనవసరమైన డిస్కషన్స్ కూడా పెట్టకూడదు. అండ్ ఇంపార్టెంట్ ఏంటిదంటే శుద్ధి, పవిత్రత. అవును, మనకు గురుస్వామి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా పాటించాలి. గురుస్వామిని ఫస్ట్ మనం ఎంచుకునేటప్పుడు మాత్రము కరెక్ట్గా చూసుకొని ఎంచుకోవాలి. ఆ సంవత్సరానికి అదే గురుస్వామి, ఇంకా ఆయన చెప్పిందే వినాలి. గురుస్వామిని దూషించడం మంచిది కాదు. గురుస్వామి అట్లా చేసిండు ఇట్లా చేసిండు వెనుక నుంచి మాట్లాడడము అవి ఇవి పద్ధతి కాదు. అండ్ ఇంకోటి ఏంటిదనంటే మనకు ఇవాళ రేపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి యూట్యూబ్లో చూస్తుంటాం మనం. యూట్యూబ్లో చూడడము, దాంట్లో ఏదో ఒక సీన్స్ వస్తుంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఈ కాలంలో అడ్వర్టైజ్మెంట్లో అన్నీ హాఫ్ నేకెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. దాంతో మనసు చలించిపోయి బ్రహ్మచర్యం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి టీవీలు కానీ యూట్యూబ్లు కానీ ఇట్లాంటివి చూడడం మానేయడం బెటర్. అయితే ఇది దీక్షా సమయంలో ఫంక్షన్స్కి కూడా వెళ్ళకూడదు మేడం.
ఏదైనా జనరల్గా ఫంక్షన్స్ అంటూ ముట్టులు అవుతాయి కదా, మనకు తెలియదు కదా. ఇప్పుడు మనమేమో ఇంత శుద్ధిగా ఉంటున్నాము, డేస్లో ఉంటే అసలు వైఫ్తో మాట్లాడకూడదు, బిడ్డతో మాట్లాడకూడదు, ఇంత రిస్ట్రిక్షన్స్ ఉండి ఫంక్షన్లో వెళ్తే ఎంతమంది డేస్లో ఉంటారు మనకేం తెలుసు, ఇజంట్ ఇట్? సో మనకేంటిదనంటే పవిత్రంగా ఉండాలని అంటే చాలా నిష్టగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా శవం వెళ్తుంది అనుకోండి, చూస్తే మళ్ళీ వచ్చి స్నానం చేయడము అట్లాంటివి. సో ఇది మనము చేయకూడని పనులు. ఇప్పుడు దీనిలో కూడా చేయకూడని పనులలో చాలామంది ఇంకా కొన్ని అడుగుతుంటారు అసలు, అంటే హౌస్ వైఫ్స్ ఎట్లా ఉండాలి ఏంటిది అని చెప్పేసి. ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా హస్బెండ్ ఎట్లయితే పాటిస్తుంటాడో అయ్యప్ప స్వామి దీక్షలో నియమాలు 99% అదే రకంగా పాటించుకుంటూ ఉండడం బెటర్. అంటే కుటుంబ సభ్యులు కూడా అంటే నాన్ వెజ్ ఉండకుండా, ఇది ఉల్లిపాయలు వెల్లుల్లి మెలిగడ్డ అవన్నీ లేకుండా తినడము, శుద్ధిగా ఉండడము, మ్యాక్సిమంగా ఎంత అయితే అంత ఇంట్లో కూడా దీపం వెలిగించి పెట్టుకోవడము. ఆ రకంగా అయినా అక్కడ సన్నిధానంలో ఉంటాడు. వీళ్ళు పాటించాల్సినవి కూడా ఇవే. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఎట్లయితే ఉంటున్నాడో అదే రకంగా ఇక్కడ కూడా ఇంట్లో వండినవి మాత్రమే తినాలి, బయట వండినవి మాత్రం తినకూడదు. ఓకే, మ్యాక్సిమంగా ఆ ప్రయత్నం చేయాలి. ఓకే, ఆ ప్రయత్నం చేస్తే ఏంటిదంటే ఒక సింక్రనైజేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు ఉంటారనమాట మనకు. అదే ఇప్పుడు ఈ ఇంకోటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి అవన్నీ క్వశ్చన్స్. కన్యాస్వామిగా ఉన్నప్పుడు అంటే 22 years బ్యాక్. ఓకే, సో కరీంనగర్లో అప్పుడు కతిస్వామి 2nd year చేశాను అనుకుంటాను. కరీంనగర్ వాళ్ళ మార్కెట్ వాళ్ళతో, అంటే ఆల్ ఆర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు కూడా అక్కడ ఎందు ఉంటారు. రేమాండ్ షోరూమ్ ఓనర్స్, అక్కడ కొబ్బరికాయల పర్సన్స్ వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళంతా బ్యూటిఫుల్గా తయారయ్యే వాళ్ళండి. అంటే అప్పుడు మా అపోహ ఏంటిదనంటే అయ్యప్ప స్వామి దీక్షలో సబ్బు పెట్టకూడదు. సబ్బు పెట్టకపోతే మన చేతులు కాళ్ళు ఇవన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అది కాదు, అక్కడ నాకు ఒక పెద్ద గురుస్వామి నేర్పించింది ఏంటిదంటే కాలం ప్రకారంగా మనం మారవలసి వస్తుంది. సో అక్కడ ఉన్న పెద్ద గురుస్వాములు కానీ వాళ్ళు కానీ ఎంత నీట్గా శుభ్రంగా తయారయ్యే వాళ్ళంటే వాళ్ళకి చూస్తే అబ్బా వీళ్ళురా బాబు అయ్యప్ప స్వామి దీక్షలో అని. నీట్గా స్నానం చేయడం, తల దువ్వుకోవడము, ఓకే, అన్ని రకాలుగా ఇవన్నీ గోల్డ్ ఇవన్నీ ఉండేటి. ఇదంతా ఏంటి స్వామి అని అంటే అయ్యప్ప అలంకార ప్రియుడు అని చెప్పారు. కానీ సో ఈ కాలంలో మనము సబ్బు లేకుండా 41 days అని అంటే మరీ చాలా దారుణంగా ఉంటుంది మేడం. అది స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బికాజ్ రోడ్ల పైకి వెళ్తే మనకు మొత్తం పొలి ఎవడు చూడడు అనుకొని మాత్రం తీసుకుంటే దాని రిజల్ట్ డెఫినెట్గా ఇవాళ లేకపోయినా కానీ ఒక 3 years 4 years 5 years లో చూస్తున్నాడు. అది డెఫినెట్గా వస్తుంది అనమాట. సో ప్రేక్షకులకు ఇవి నేను చెప్పినవి కంపల్సరీగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అవునండి, అదండి. అంటే మీరు అన్నట్టు నిజంగా వేసుకోకపోయినా దేవుడు ఎందుకు వేసుకోలేదని అడగడు. వేసుకున్నావు అని అంటే నిజంగా అంత నిష్ఠతో చేయగలిగితేనే వేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అంతేగాని పిచ్చి పనులు చేస్తే దాని రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. తప్పకుండా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.